బాగుంది. దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం అయితే ఇంకా చాలా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డకి దీన్ని ఏమంటారు, దీన్ని బాలీవుడ్ లో తీసుకెళ్తే ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకు. అంటే ఎన్ని సిరీస్ తీసినా 1, 2, 3, 4, 5, 6, 7 అసలు ఇన్ఫినిటీ ఎన్ని తీసినా కూడా ఈ సినిమా హిట్ అయితే అని నాకు అనిపిస్తుంది. దీన్ని హిందీలోకి తీసుకెళ్తే ఇంకా బాగుంది అనిపిస్తుంది. సిద్ధు నాగవంశీ గారు ప్రొడ్యూసర్ మీరే కదా, దీన్ని హిందీలో తీయండి. సేమ్ మీరు ఏ హీరోని పెడతారు మీ ఇష్టము. దీనికి హిందీలో తీసుకొస్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యే కాన్సెప్ట్ అన్నమాట. అసలు చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. అంటే ఈ వీక్ లో తీసుకుంటే రేపేదో దాన్ని ఏమంటారు, ఏప్స్ అని ఓ సినిమా రిలీజ్ అవుతుంది. గాడ్జిల్లా వర్సెస్ ఏప్స్ అదే కదా, ఈ రోజే రిలీజ్ అవుతుంది. ఈ వారము ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. అంతే. డిస్ట్రిబ్యూటర్ గురించి చెప్పాలి. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. అలాగే అసలు ఎన్ని లాభాలు వస్తాయంటే అంత లాభాలు వస్తాయి అనమాట. నాగవంశీ గారు దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి. 1, 2, 3, 4 అలా ఇన్ఫినిటీ తీసేసుకోండి. చాలా బాగా రాశారు. సిద్ధు జొన్నలగడ్డ గారు మీ స్టోరీ చాలా బాగా రాశారు. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. అసలు అదైతే ట్విస్ట్ రివీల్ చేయకూడదు అనుకున్నాను నేను. ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోయిన్ మళ్ళీ ఇక్కడ సినిమాలో కనిపించింది అనమాట. చాలా బాగుంది. అసలు ఇద్దరిని చూస్తుంటే రాధికా కాదు, రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది. అసలు నిజంగా చాలా బాగుంది సినిమా. అది అనుపమ క్యారెక్టర్ ఆ లిప్ కిస్ లో వచ్చు. అసలు ఆ కార్ లో ఆ సీన్ అయితే నిజంగా యూత్ గురించి చెప్పాలంటే యూత్ చాలా బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట. అసలు 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అసలు అందరు స్టూడెంట్స్ అందరూ వచ్చేసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసేస్తారు ఈ వీక్ అంతే. ఇంకా ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. నాగవంశీ గారు ఈ సినిమాని హిందీ చేయండి. అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ స్టిల్ వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది. ఈ కాన్సెప్ట్ అనేది బ్లాక్ బస్టర్. దీన్ని 2, 3, 4 ఎన్ని తీసినా కూడా చూస్తారు. దీన్ని హిందీకి తీసుకెళ్ళండి. ఇది నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.